ఈ నెల 22వ తారీఖున చీరాలలో రోడ్డు ప్రమాదంలో మరణించిన బాలుడు కుటుంబానికి రూ. 11,500 జై భీమ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరపున ఆర్థిక సహాయం అందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆనంద్ నగరంలో మేము జై భీమ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులు ఇక్కడ గుమికొట్టడం జరిగింది. కారణం మీ అందరికీ తెలిసిందే. కరెక్ట్గా పండగ ముందు ఆనంద్ నగర్లో ఆరితోటి ప్రవీణ్ తన కుటుంబంతో కలిసి చీరాల్లో పండగ షాపింగ్ చేసుకుని వచ్చే సమయంలో ఆర్టీసీ బస్సు తను ఢీకొనడం, కుమారుడు వాళ్ళ కళ్ళ ముందే బస్సు చక్రాలు ఎక్కడెక్కడ చనిపోవడం చాలా విషాదకరం. నియోజకవర్గాన్ని ఒకసారి కుదిపేసిన వార్త ఇది. ప్రవీణ్ కూడా ఈరోజు చాలా సివియర్ కండిషన్లో లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చికిత్సపోతున్నారు గుంటూరులో. వాళ్ళ భార్య కూడా చీరాల హాస్పిటల్ చికిత్సపోతుంది. కుటుంబం అంతా చాలా ఆనంద్ నగరంలో చాలా విషాద స్థాయిలు ఉంటూ మనం చూస్తూ ఉన్నాం. జై భీమ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున అట్లాగే కొంతమంది జర్నలిస్ట్ మిత్రుల సహాయంతో ఈ కుటుంబాన్ని కొంత ఆదరించాలని ఒక రూ. 11,500 ఆర్థిక సహాయం మేము అందించడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ఆర్థిక సహాయాన్ని అందించిన జర్నలిస్ట్ సహోదరులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.